తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా రేపు జిల్లా కలెక్టర్తో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కలెక్టర్లకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల చెంతకు పాలనను చేరవేయడం లక్ష్యంగా ఈ నెల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, అలాగే క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం నిర్ణయించింది. 99 రోజుల కార్యాచరణలో జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలనే దానిపై సీఎం కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిష్కారం, సమస్యల తక్షణ నివారణపై కూడా సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లాల ప్రగతి నివేదికలను పరిశీలించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షన రేపు సచివాలయంలో ఏదైతే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరగనుంది. మెయిన్ గా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై కీలకంగా చర్చించనున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. ప్రజల చెంతకు పాలన లక్ష్యమే కార్యాచరణ, ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు. దాదాపుగా ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. సో దానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా అన్ని అంశాలు ప్రజల వద్దకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎందుకంటే అధికారులదే కీలక పాత్ర. ఏదైతే ప్రజా పాలనకు సంబంధించి అధికారులది కీలక పాత్ర ఉంటుంది, జిల్లా స్థాయిలో కలెక్టర్ది కీలక పాత్ర ఉంది. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలు ప్రజల వద్దకి ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏ విధంగా ఫస్ట్ ప్రయారిటీ వేటికి ఇవ్వాలి అనేది కలెక్టర్లకి సీఎం రేవంత్ రెడ్డి సూచించనున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు ఏదైతే అన్ని ఎన్నికలు దాదాపుగా ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయి ఒక జిల్లా పరిషత్, మండల పరిషత్ తప్పనిచ్చి. సో ఖచ్చితంగా ఈ పరిపాలన మీద దృష్టి సారించాలి. సో దానికి సంబంధించి ఏదైతే 9 రోజులు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 99 రోజుల్లో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకి ఏ పనులకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించున్నారు కలెక్టర్లతో. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పరిపాలన మాత్రం కొంత దూకుడు పెంచాలి, కొంత ఆలస్యం అవుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.